బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టిన ప్రతి ఒక్క ఎక్స్ కంటెస్టెంట్ కూడా తనుజ గురించి చాలా గొప్పగా చెప్పిన సందర్భాలు చూసాం. కానీ మొదటిసారి శోభా శెట్టి అయితే లైవ్ లో తనుజ కోసం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక హౌస్ లో అడుగు పెట్టిన శోభా శెట్టి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి ఆ తర్వాత అందరూ డైనింగ్ ఏరియాలో కూర్చున్నారు. ఇక ఇందులో భాగంగానే హౌస్ లో ఉన్న ఇమాన్యాల్ అన్నాడు, శోభ హౌస్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరు మా కోసం ఏదో ఒకటి చెప్తున్నారు. సో మరి మాలో ఎవరు విన్నర్ అయ్యే క్వాలిటీస్ ఉన్నాయి, అలాగే మా కోసం కూడా కొన్ని మాటలు చెప్పచ్చు కదా, వినాలని ఉంది అంటే ఈలోగా శోభ అంది, నేనేమన్నా చెప్పాను వంగో, అక్కడ కానించి మీరు టెన్షన్ పడిపోతారు, సో మీరు గేమ్ ఆడలేరు, సో నేను చేమి చెప్పాలని అనుకోలేదు అంటే ఈలోగా రీతు అంది, అబ్బెబ్బే శోభ నువ్వు చెప్పాల్సిందే, మేమేం టెన్షన్ పడం, ఒకవేళ మా గేమ్ ఏమన్నా ఉంటే మార్పులు చేర్పులు చేసుకుంటామంటూ చెప్పొచ్చింది రీతు. అయితే శోభ అంది, ఫస్ట్ ఈ సీజన్ విన్నర్ ఎవరు అనుకుంటున్నారు అంటే వెంటనే పవన్ కళ్యాణ్, నేను కాకపోతే తనుజనే విన్నర్ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే వెంటనే శోభ అంది, పవన్ కళ్యాణ్ ఈ సీజన్ విన్నర్ ఒక సోల్జర్ విన్నర్ అవుతాడు కంపల్సరీగా, ఎందుకంటే అది నువ్వే, నీకు బజ్ చాలా అంటే చాలా బాగుంది, నీకు విన్నర్ అయ్యే క్వాలిటీస్ అయితే పుష్కలంగా ఉన్నాయి అంటూ పవన్ కళ్యాణ్ విన్నర్ అంటూ శోభ చెప్పింది. అయితే ఇమాన్యాల్ అన్నాడు, అదేంటి తనుజ కాదా అంటే తనుజకి విన్నర్ అయ్యే క్వాలిటీస్ లేవు, ఎందుకు అంటే తనుజ ఏదైతే మధ్యలో గేమ్ ఆడిందో అక్కడ తనకి మైనస్ గా మారింది, సో తనుజ పక్కగా రన్నర్ అయ్యి ఉండొచ్చు అంటూ తనుజ మొహం మీదే చెప్పేసింది. అయితే తనుజ అంది, శోభా గారు విన్నర్ అనేది మీరు నేను నిర్ణయించేది కాదండి, ఆడియన్స్ చేతిలో ఉంటుంది, అంటే నేను బయట ఉన్నాను కాబట్టి ఆడియన్స్ ఏమనుకుంటున్నారో అది నేను చెప్తున్నాను అబ్బా అంటూ శోభ అంటే తనుజ అంది, ఓకేనండి ఫైనల్ గా నాకైతే నా ఆడియన్స్ మీద నమ్మకం ఉంది, ఎవరిని విన్నర్ చేస్తారా అనేది, సర్లే చూద్దాంలే అంటూ తనుజ అయితే కౌంటర్ ఇచ్చుకుంది శోభ. ఈలోగా బిగ్ బాస్ కలగ చేసుకొని, శోభ మీరు వచ్చిన పని అయితే కనుక ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మీరు ఎవరిని కెప్టెన్సీ కంటెండర్ గా తీసుకుంటారు అంటే బిగ్ బాస్ ప్రస్తుతానికి 3 అమ్మాయిలు ఉన్నారు కాబట్టి నేను దివ్య గారిని తీసుకుంటున్నానంటూ దివ్యాని కెప్టెన్సీ కంటెండర్ గా పోటీ చేయడానికి తీసుకుంది శోభతో. అయితే శోభ కావాలని దివ్యతో ఓడిపోయి ఫైనల్ గా దివ్యాని కెప్టెన్సీ కంటెండర్ చేసింది శోభ. మరి హౌస్ లోకి అడుగు పెట్టిన వాళ్ళు గేమ్స్ ఆడకుండా అలా ఈజీగా ఒకరి కోసం ఒకరు ఓడిపోవడం ఏంటనేది అర్థం కాలేదు. ఇక హౌస్ లో అడుగుపెట్టిన శోభ పవన్ కళ్యాణ్ ఈ సీజన్ విన్నరు తనుజ కాదు అంటూ బల్లగుద్ది చెప్పింది లైవ్ లో. మరి ఇది ఎపిసోడ్ లో చూపిస్తారా లేదనేది తెలియదు. మరి మీరేమంటారు, తనుజ కాదు ఈ సీజన్ విన్నర్ పవన్ కళ్యాణ్ చెయ్యాలని బిగ్ బాస్ యాజమాన్యం ఫిక్స్ అయ్యిందట. మరి అలా జరిగితే మీరేమంటారనేది జర కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.